ఏం సార్ ఈ 18, 19 నెలల తెలుగుదేశం ప్రభుత్వ పాలన అంటే కూటమి ప్రభుత్వ పాలన సాఫీగా జరుగుతుందా? సాఫీగా అనుకునే వాళ్ళకి సాఫీగా ఉంది. వెంజెన్స్ అనుకునే వాళ్ళకి వెంజెన్స్ ఉంది. పగ, ప్రతీకారం అనే అనే ఆస్పెక్ట్ చూసే వాళ్ళకి అది క్లియర్‌గా కనిపిస్తుంది. సో, కేసులు పెట్టడం, భయానికి గురి చేయడం, కక్ష సాధింపు. కక్ష సాధింపు అనేది గతంలో రాజకీయ వర్గాల మధ్య ఉండేది. హ్మ్. బట్ ఇది అధికారుల మీద కూడా వచ్చేసింది. హ్మ్. ఐ డోంట్ థింక్ అంటే ఎక్కడ ఈ 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆ సిట్యుయేషన్ ఉందని నేనైతే అనుకోవడం లేదు. గతంలో తమిళనాడు గానీ, అట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో వైరపక్షాలు ఒకరినొకరు అరెస్ట్ చేసుకోవటాలు, లోనబెట్టాలు ఇట్లాంటివి జరిగాయి. హ్మ్. బట్ స్టేట్ పనిగట్టుకుని తన దగ్గర పనిచేసే అధికారుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం అనేటువంటిది మొదటిసారి ఇండియన్ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాము. మరి ఇలాంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ రకమైనటువంటి గవర్నెన్స్ ఏ ధైర్యంతో చేస్తున్నారు, రేపు ఏ విధంగా పాలన సాగుద్ది అనేది చాలా ప్రశ్నార్థకంగా తయారైపోయింది.